ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని 14 నెలలుగా తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వడం లేదు. ఆయన ఇంటికి కూడా వెళ్ళనివ్వడం లేదు. టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోనికి అడుగు పెట్టనివ్వడం లేదు అన్నది బహిరంగ రహస్యమే. తాడిపత్రిలోనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడుతుంది అంటూ పోలీసులు ఆయన్ని మార్గ మధ్యమంలోనే అడ్డుకుంటూ వచ్చారు. దాంతో పలు దఫాలుగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నన్ను తాడిపత్రిలోనికి రానివ్వడం లేదు, పోలీసులు కూడా అడ్డుకుంటున్నారని. దాంతో హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపించాల్సిందే, ఆయన అడ్డుకోవద్దు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు తొలుత. కానీ ఆ హైకోర్టు ఆదేశాన్ని కూడా అనంతపురం జిల్లా పోలీసులు లెక్క చేయలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పుడైతే తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారో అప్పుడు మార్గ మధ్యంలో అడ్డుకుంటూ వచ్చారు. దాంతో ఆయన చివరకు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు జిల్లా పోలీసు ఉన్నతాధికారులపైన కోర్టు ధిక్కరణ చర్యలకు కూడా సిద్ధపడుతూ ఉపక్రమిస్తూ ఆఖరి అవకాశంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే దగ్గరుండి మరీ తీసుకెళ్లి తాడిపత్రిలోని ఆయన నివాసం వద్ద వదిలిపెట్టాలని హైకోర్టు ఆదేశించింది. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అని అనుకుంటే అదనపు బలగాలనైనా మోహరించండి అని కూడా స్పష్టంగా హైకోర్టు చెప్పింది. అయితే హైకోర్టు అలా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ ఆదేశాల ఆధారంగా తాడిపత్రిలోనికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తే చివరిసారిగా మళ్ళీ దారి మధ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఆయన అడ్డుకున్నారు. దాంతోపాటు అనంతపురం జిల్లా ఎస్పీ హైకోర్టులో అప్పీల్ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని అప్పీల్ చేశారు కోర్టు ధిక్కరణ చర్యలకు సంబంధించి. దాంతో జిల్లా ఎస్పీ పిటిషన్ను విచారించిన జస్టిస్ భట్టు దేవానంద్ ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని కొట్టివేశారు. దాంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఇలా తాను తాడిపత్రిలో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా ఏర్పడిన పరిస్థితుల్ని సవాల్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ను విచారించింది, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మీ నియోజకవర్గంలోని మీ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నది ఎవరు అని కూడా ప్రశ్నించింది కోర్టు. కావాలంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని మరీ వెళ్ళండి అని ఆదేశించింది. తాడిపత్రిలోనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుగా ఉన్న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పోలీసుల్ని ఆదేశించింది కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించండి, ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు అవకాశం కల్పించండి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతకు సంబంధించి ఖర్చును కేతిరెడ్డి పెద్దారెడ్డి భరిస్తారని కూడా చెప్పింది. అందుకు ఆయన తరఫున న్యాయవాదులు కూడా అంగీకరించారు. ఈ రోజు సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది, ఇక దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నియోజకవర్గంలో వెళ్ళడానికి పోలీసులు అవకాశం కల్పించాలని. మరి ఇప్పటికైనా కూడా ఆ ఆదేశాన్ని అనంతపురం పోలీసులు అమలు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే హైకోర్టు చెప్పినప్పటికీ కూడా పోలీసులు అయితే ఆ ఉత్తర్వులను పాటించలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకి జై కొట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, మరి ఇప్పటికైనా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోనికి అడుగు పెట్టేందుకు అవకాశం కల్పిస్తారా, అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడతారా? సాధారణంగా ఎవరైనా కానీ ఒక వ్యక్తి పలానా చోటుకి వెళ్తే దాడి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ దాడి చేసేందుకు ప్రణాళిక రచించిన దాడికి సిద్ధమవుతున్న వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తారు. కానీ తాడిపత్రిలో మాత్రం అక్కడికి వెళ్తే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడి చేస్తారు, గొడవ జరుగుతుంది అని పోలీసులు చెబుతూనే జేసీ ప్రభాకర్ రెడ్డిని కానీ ఆయన మనుషుల్ని కానీ కంట్రోల్ చేయకుండా మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన ఇంటికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికైనా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనికి వెళ్లేందుకు పోలీసులు సహకరిస్తారా, లేకుంటే ఈసారి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలే సుప్రీంకోర్టు ఆదేశాల కంటే గొప్పవి అని భావించి పోలీసులు పెద్దారెడ్డిని అక్కడికి అడుగు పెట్టనివ్వరా అన్నది చూడాలి ఇంకా.